మేడారంలో రూమ్ రెంట్ల వేలలో ఏసీ రూమ్ రోజుకు 5,000, నాన్ ఏసీ రూమ్ 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుంచి 1000 వరకు ఛార్జీలు. భారీ అద్దెలతో భక్తులకు ఇబ్బందులు అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఇది చూడాలి. ఖచ్చితంగా ఈ రెంట్ల విషయంలో ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదో భక్తితోండి దూర ప్రాంతాల నుండి వస్తారు, పిల్ల జల్లలు ఉన్నారని చెప్పేసి, చలికాలం అని చెప్పేసి రూములు ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు. ఇక పేదోడైతే ఇక రూమ్లలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక బయట చలికి అనుకుంటే వండుకోవాలి, ఇక రగ్గులు తీసుకోవాలి, లేదంటే అటు ఇటు వచ్చేటట్టు చూడాలి. ఇంత గొప్ప జాతర మేడారం. ఆ మేడారం జాతరను వీక్షించడానికి వచ్చేటువంటి ప్రజల దగ్గర దోచుకోవాలన్న ఆలోచన పక్కకు పెట్టాలి ఫస్ట్. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఇది ఒక ఇన్కమ్గా చూస్తారు చాలామంది. కానీ ఆ ఇన్కమ్గా చూడకండి, అందరు భక్తితో వస్తారు, ప్రేమతో వస్తారు. ఆ ప్రేమను చూడండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో రూమ్కు 3,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్కు రోజుకు 5,000, నాన్ ఏసీ రూమ్కు 3,000 నుంచి 4,000 వరకు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాండవాయి మండలం మేడారంలో 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవార్ల సన్నిధిలో బస చేస్తుంటారు. కొంతమంది భక్తులు బయట బస చేసి మరికొంతమంది రూమ్లు తీసుకుంటారు. ఇలా రూమ్లు తీసుకునే భక్తులను బిల్డింగ్ల ఓనర్లు దోచుకుంటున్నారు. వారి నుంచి అధిక అద్దెలు వసూలు చేస్తున్నారు. టెంట్ సిటీలో రూపాయలు 100 మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తులు తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఆలోచించాలి. రెంట్లు కూడా అధికంగా తీసుకోవద్దు. దానిపైన ప్రభుత్వం కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ ప్రాంతంలో అద్దెకు ఉన్నటువంటి ఇండ్లన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేసుకొని ప్రభుత్వం వాళ్ళకు రెంట్ చెల్లించి ఎవరైతే బస చేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళ నుండి ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాకుండా తగినంతగా వసూలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం.